హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ పిల్లక్స్. మరి ఈరోజు కూడా అండి మీ అందరి కోసం ఒక మంచి అద్భుతమైన రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను. సో మరి ఈరోజు అయితే మనం ఇక్కడ రైస్ బ్యాగ్ ఇక ఓల్డ్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, అవి యూజ్ చేసి మనం రీయూజబుల్ ఐడియా అనేది చేసేద్దాం. సో మరి ఆలస్యం చేయకుండా మీకు కూడా చూడాలని ఉంది కదా, అయితే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో ముందుగా మనం ప్యాంట్ సైడ్ స్టిచెస్ విప్పుకొని ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి చూసేద్దాం. నేనైతే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి మీకు చెప్తాను. ఇక్కడైతే నేను లెంగ్త్ 28 ఇంచెస్ సింగిల్ పీస్ తీసుకుంటున్నానండి, అందుకే నేను 28 ఇంచెస్ తీసుకున్నాను. ఇక విడ్త్ అయితే ఇక్కడ నేను 13 ఇంచెస్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ నేను 2 పీసెస్ తీసుకుండా ఒకే సింగిల్ పీస్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ విధంగా నీట్గా అంత స్టిచెస్ అన్నీ విప్పుకొని మెజర్మెంట్స్ ప్రకారం మనం కట్ చేసి పెట్టుకుందామండి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే 14 ఇంచెస్ ఒక సైడ్, ఇంకొక సైడ్ 14 ఇంచెస్ వస్తుంది. సో ఇదే మెజర్మెంట్స్తో మనం రైస్ బ్యాగ్ కూడా కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ రైస్ బ్యాగ్ అయితే మనకి 2 పీసెస్ వస్తాయి కదా, ఆ 2 పీసెస్ని మనం స్టిచ్ వేసి అటాచ్ చేసుకోవాలి ముందు. సో ఆ తర్వాత మనం క్లాత్ మీద పెట్టుకొని రివర్స్లో పెట్టుకొని మనం రౌండ్గా స్టిచ్ అనేది వేసేసుకుందామండి. అంటే 2 అటాచ్ చేసి పెట్టుకోవాలి. సో ఇక ఆ తర్వాత మనం బ్యాగ్కి హ్యాండిల్స్ అనేవి తయారు చేసుకుందాం. సో ఇక్కడైతే నేను 11 ఇంచెస్ లెంగ్త్తో హ్యాండిల్స్ తీసుకుంటున్నానండి, అందుకే నేను 11 ఇంచెస్ లెంగ్త్గా ఈ పీసెస్ మిగిలిపోయిన పీసెస్ని తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా 2 సార్లు ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేసి మనం హ్యాండిల్స్ అనేవి తయారు చేయాలండి. ఇప్పుడు హ్యాండిల్స్ ఇంకొంచెం స్ట్రెంగ్త్గా ఉండడం కోసం మళ్ళీ సెంటర్కి పైన కొంచెం వదిలిపెట్టి ఇక్కడైతే నేను ఒక 2 ఇంచెస్ వదిలిపెడుతున్నానండి. సో 1.5 వరకు కూడా వదిలిపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కొంచెం వదిలిపెట్టి అటు ఇటు మళ్ళీ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నామంటే హ్యాండిల్ అనేది మనకి స్టిఫ్గా ఉంటుంది. సో స్టిఫ్నెస్ కోసం ఈ విధంగా నేను తయారు చేసి పెట్టేశాను. సో హ్యాండిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండిల్స్ మనం స్టిచ్ చేయడానికి మార్కింగ్ అనేది చేసుకుందాం. ముందుగా ఇక్కడ సెంటర్ పాయింట్ మార్క్ చేసుకుందామండి. 13 కాబట్టి 6.5 వస్తుంది. ఇక సెంటర్ నుంచి ఇటు 2.5 అటు 2.5 మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనం హ్యాండిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. సో మనం రైట్ సైడ్ మీదే ఈ విధంగా కింద పక్కకి యూ షేప్ లాగా పెట్టుకొని మనం హ్యాండిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి. పైకి పెట్టకూడదు, ఈ విధంగా కిందకి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ మనం ఇంకో క్లాత్ వేసి కుట్టుకోవాలి, అందుకోసం. సో ఈ విధంగా అయిపోయాక హ్యాండిల్ స్టిచ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు రివర్స్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 3 ఇంచెస్కి మార్క్ అనేది చేసేసుకుందాం. సో ఈ బ్యాగ్లో కాస్త వెరైటీ ఏంటంటే ఎప్పుడు మనం బేస్ కోసం కట్ చేస్తూ ఉంటాం కదండి, ఇప్పుడైతే కట్ చేయకుండా ఒక మంచి ఫోల్డింగ్ ట్రిక్తో మనం ఎంత కావాలంటే అంత బేస్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేయకుండా స్టిచ్ అనేది వేసుకుంటాం. సో 2 సైడ్లు ఇప్పుడు స్టిచ్ అనేది వేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టిచ్ వేసాక సైడ్లో ఫినిషింగ్ చేసేసుకుందామండి, లేదంటే ఇక్కడ చాలా బాలేదు కదా, థ్రెడ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి కదా. సో ఈ విధంగా ఫినిషింగ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు రివర్స్ చేసి చూసామంటే మనకి చక్కగా బ్యాగ్ షేప్ అనేది వచ్చేసింది కదండి. ఇక బోటం ఒక ఓవెల్ షేప్లో మనకి వస్తుందండి, చూస్తున్నారు కదా. కట్ చేయకుండానే మనకి బేస్ అనేది రెడీ అయిపోయింది. చాలా చక్కగా మనకి వెరైటీగా కూడా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఇంకొక క్యాన్వాస్ క్లాత్ అనేది తీసుకుందాం. సో లోపల మనకి రైస్ బ్యాగ్ కనపడకుండా ఇంకొక క్యాన్వాస్ క్లాత్ తీసుకొని సేమ్ మెజర్మెంట్స్ మనం మొత్తం ముందు బ్యాగ్ ఎలా అయితే తయారు చేసామో అదే విధంగా ఈ క్యాన్వాస్ క్లాత్ను కూడా రెడీ చేసి పెట్టుకొని కొంచెం ఓపెన్ అనేది వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ క్లాత్లోకి బ్యాగ్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి. చూస్తున్నారు కదండి, కుట్టింది పై వైపుకే ఉంచుకోవాలి క్యాన్వాస్ క్లాత్ది. దాని లోపలికి మనం బ్యాగ్ని ఇన్సర్ట్ చేసి రౌండ్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా స్టిచ్ అనేది వేసుకున్నాక ఆ గ్యాప్లోంచి మనం బ్యాగ్ని అయితే రివర్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా రివర్స్ చేయడం వల్ల మనకి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం రౌండ్గా టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాం. వేసేసామంటే మనకి బ్యాగ్ ఫినిషింగ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఇక ఓపెన్గా ఉన్నది కూడా మనం స్టిచ్ వేసేసుకొని క్లోజ్ చేసుకుందాం. సో మరి కట్ చేయకుండానే మనకి ఒక చక్కటి బేస్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అండి, 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ, అది మీ ఇష్టం. చూస్తున్నారు కదండి, ఒక చక్కటి చిన్న బ్యాగ్ అనేది బాగా రెడీ అయిపోయింది. ఇక లంచ్ బ్యాగ్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏ దానికోసమైనా అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు మన స్టిఫ్నెస్ కోసం నేను సైడ్ కూడా ఈ విధంగా సన్నటి టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఒక ఆల్మోస్ట్ 3 ఇంచెస్ వరకు ఉంటుందండి ఇది కూడా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిఫ్గా ఉందంటే ఒక షేప్ అనేది వస్తుంది మనకి బ్యాగు. దానికోసం నేను 4 వైపులు నేను టాప్ స్టిచ్ అనేది వేసుకున్నాను. సో ఇక అంతే అండి, చూసారు కదా, ఒక చక్కటి బ్యాగ్ వితౌట్ కటింగ్ అనేది మనం తయారు చేసేసాం. మరి మీకు కూడా ఈ ట్రిక్ బాగుందని అనుకుంటున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.